గాలి దూరదు, ఊపిరాడదు, పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంప్ చేస్తూ ఉంటారు. ఇది టన్నెల్లోని పరిస్థితి. ప్రపంచంలోని అతి పొడవైన ఇరిగేషన్ టన్నెల్ ఎస్ఎల్బీసీ. టన్నెల్ పైన మొత్తం కొండలు, అడవులు ఉన్నాయి. టైగర్ రిజర్వ్ ఏరియా కావడంతో అటవీ సంపదకు నష్టం వాటిల్లకుండా శ్రీశైలం ఆఫ్షోర్ కొండ కింది నుంచి ఈ టన్నెల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో గాలి దూరదు, ఊపిరాడదు, పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంప్ చేస్తూ ఉంటారు. ఇంకా 9 కిలోమీటర్ల మేర తవ్వితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అయితే 2 భాగాలుగా టన్నెల్ పనులు చేపడుతూ ఉన్నారు. శ్రీశైలం ఆఫ్ షోర్ నుంచి వృత్తాకార సర్కిల్లో డిండి రిజర్వాయర్ వరకు మొదటి భాగాన్ని తవ్వుతున్నారు. అక్కడి నుంచి గుర్రపు డెక్క ఆకారంలో మరో టన్నెల్ను ఇప్పటికే తవ్వారు. 2 రోజుల కింద ప్రమాదవశాత్తు పైకప్పు కూలడంతో 8 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది రెస్క్యూ చేపడుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికి 40 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. 1978లో అప్పటి సీఎం చెన్నారెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్టడీ చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు.